వెల్కమ్ టు కార్పొరేట్ కబుర్లు. బడ్జెట్ కార్పొరేట్ ఫైండింగ్స్ ప్లేలిస్ట్లో ఇది ఫస్ట్ వీడియో. ఈ ప్లేలిస్ట్లో బడ్జెట్లో దొరికే మన వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కానీ ఒక కార్పొరేట్ ఎంప్లాయీస్ కావాల్సిన ఐటమ్స్ ఏమన్నా ఉంటే మనం చూపిద్దాం. ఈరోజు వీడియోలో మనం వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ చూద్దాం. ఇది నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పోట్రానిక్స్ Key7 కనిపిస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి పోట్రానిక్స్ Key7 కాంబో. ఇది 1.5 year నుంచి యూజ్ చేస్తున్నాను. CPU ఆర్ ల్యాప్టాప్స్ దేనికైనా వైర్లెస్ కనెక్టివిటీ ఉంటుంది. ఇందులో వైర్లెస్ డాంగిల్ ఉంటుంది. ఇది మనం CPU కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇది AA బ్యాటరీతో వర్క్ అవుతుంది. ఈ మౌస్ వచ్చేసి AA బ్యాటరీతో వర్క్ అవుతుంది. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ కీ బటన్ ఉంది కదా, ఇది ఆఫ్, ఇది ఆన్, ఇలా మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది ఫుల్ కీబోర్డు, న్యూమరిక్ బటన్స్ కూడా ఉంటాయి దీంట్లో కూడా సేమ్. ఇక్కడ సింగిల్ AAA బ్యాటరీ యూజ్ చేయాలి దీంట్లో. సో ఇది దీంతో నాకు ప్రాబ్లం ఏమనిపించలేదు. బట్ ఫ్లిప్కార్ట్లో ఒక ఎక్సైటింగ్ ఆఫర్ వచ్చింది. దాంతో నేను కొత్త కీబోర్డ్ అండ్ మౌస్ తీసుకున్నాను. సో ఆ న్యూ కీబోర్డ్ రివీల్ చేసే కంటే ముందు దీని ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. దీనిలో బెస్ట్ ఏంటంటే లో హైట్, ఫింగర్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కీస్ కూడా. అండ్ ఫుల్ కీబోర్డ్, సపరేట్ న్యూమరిక్ స్పేస్ ఉంటుంది, యూ కెన్ యూజ్ ఈజీలీ. న్యూమరిక్, క్యాప్స్ లాక్ అండ్ బ్యాటరీ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇది కీబోర్డు. పెద్దగా ఏం లేదు, బట్ యూజ్ చేస్తూ ఉంటే 1.5 year తర్వాత కొంచెం నాయిసీగా అనిపిస్తుంది. మీకు ఇది వినిపిస్తుందో లేదో తెలీదు. ఇది నాయిస్ కొంచెం ఎక్కువ అవుతుంది, అంటే యూసేజ్లో ఎక్కువ అవుతుంది. ఇంకా మౌస్కి వచ్చేస్తే మౌస్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. క్లిక్ సౌండ్ కూడా చాలా లో ఉంటుంది, నాయిస్ అసలు లేదు. అండ్ చేతులు కూడా మంచిగా ఫిట్ అవుతుంది. సైజ్ వైజ్ అండ్ ఆల్ గుడ్ ఫర్ వర్క్ హోమ్ కండిషన్స్. సో ఇది దీని గురించి. నెక్స్ట్ మనం కొత్త కీబోర్డ్ చూద్దాం. ఇది కొత్త కీబోర్డు మనం ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. దీని ప్రైస్ అండ్ ఆఫర్స్ నేను లాస్ట్లో చెప్తాను. లెట్స్ అన్బాక్స్ దిస్. ఇవి మనకి ప్యాకేజ్లో వచ్చాయి. కీబోర్డ్, మౌస్ అండ్ ఛార్జింగ్ కేబుల్స్, యూజర్ మాన్యువల్, అంతే, గేమ్లో డొల్లా. సో ఇవి మనకి ప్యాకేజ్లో వచ్చాయి. ఛార్జింగ్ కేబుల్, వైర్లెస్ మౌస్, కీబోర్డ్, యూజర్ మాన్యువల్. దీంతో మనకు పెద్ద పని లేదు, చదివే అలవాటు అసలుకే లేదు. సో ఇది పోట్రానిక్స్ Key7 కాంబో, వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్, రీఛార్జబుల్, బ్లూటూత్ 5.3 అండ్ 2.4 GHz వైర్లెస్. రీఛార్జబుల్ అన్నారుగా, ఛార్జ్ చేసుకోవడానికి మనకు కేబుల్ ఇచ్చారు, USB to C టైప్. ఇది కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ మౌస్. చూడడానికి చిన్నగా బాగుంది, అసలు క్లిక్ సౌండ్ రావట్లేదు, 0 క్లిక్ సౌండ్ ఇప్పుడైతే. కొత్తదేగా. నెక్స్ట్ కీబోర్డు, కలర్ఫుల్గా బాగుంది, మల్టీ కలర్. అండ్ ఇనీషియల్గా లుక్ వైజ్ అయితే బాగుంది, చూడడానికి సింపుల్గా బాగుంది. బటన్స్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి. ఇనీషియల్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్. లాంగ్ రన్లో ఎలా ఉంటుందో మళ్ళీ ఒక వీడియో చేద్దాం. ఇప్పటికైతే బాగుంది. నెక్స్ట్ మౌస్ కనబడుతున్నాయి ఇక్కడ మనకి వైర్లెస్ డాంగిల్ ఉంది. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. బాటమ్ సైడ్ ఏమో వైర్లెస్ డాంగిల్, మధ్యలో ఆఫ్, పైనకి వచ్చేసి వైర్లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇది. సో మనకి ఈ డాంగిల్తో పని లేకుండా డైరెక్ట్ బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కీబోర్డ్లో ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఇప్పుడు ఆన్లో ఉంది, ఇటు ఆఫ్, ఇటు ఆన్. ఇది ఛార్జింగ్ పోర్ట్. నెక్స్ట్ ఇక్కడ బటన్ ఉందిగా, ఇది మనం చేంజ్ చేసుకోవడానికి, మోడ్ చేంజ్ చేసుకోవడానికి. బ్లూ వచ్చేసి 2.4 డాంగిల్ కనెక్టివిటీ, గ్రీన్ ఏమో బ్లూటూత్ కనెక్టివిటీ. అండ్ క్యాప్స్ లాక్, నంబర్ లాక్ కూడా ఉంది. సో
సో బ్యాక్ సైడ్ మనకి 2 స్టాండ్స్ కూడా ఇచ్చారు హైట్ అడ్జస్ట్మెంట్కి. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇది ఓవరాల్ ఫస్ట్ ఇంప్రెషన్. సో దీంట్లో డ్రాబ్యాక్స్ వచ్చేసి చూడడానికి కొంచెం చిన్నగా ఉంది, అరచే కొంచెం పెద్దగా ఉంటే మేబీ ఫిట్ అవ్వకపోవచ్చు, యాంకిల్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ నాట్ బ్యాడ్, యావరేజ్ టు లో సైజ్ ఇస్ గుడ్. కొంచెం హెవీగా ఉంటే మరి ఫిట్ అవ్వకపోవచ్చు. సో ఇంత చిన్నగా ఉంది, హైట్ కూడా తక్కువ ఉంది, కొంచెం హైట్ ఎక్కువ ఇచ్చినా బాగుండేది. ఒక 1 ఇంచ్ అట్లా హైట్ ఇచ్చి ఉంటే కరెక్ట్గా ఫిట్ అయ్యేదేమో. కీబోర్డ్లో పెద్ద నెగిటివ్స్ ఏం లేదు, ఇంక్లైన్డ్ ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో కీబోర్డ్ ఈజ్ గుడ్. అండ్ ఇందులో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఈ డాంగుల్కి క్యాప్ లేదు. ఈ డాంగుల్కి క్యాప్ లేదు, ఇక్కడ డైరెక్ట్గా ప్లేస్ చేయాల్సిందే. సో ఇది లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పోనీ కీబోర్డ్కైనా ఇచ్చారంటే కీబోర్డ్ కూడా డాంగుల్ స్పేస్ ఇచ్చారు, బట్ దీనికి కూడా క్యాప్ లేదు. సో ఇది కీ 7. కీ 5లో మనకి ఇట్లా క్యాప్ ఉంటుంది, లోపల డాంగుల్ ఉంటుంది. సో ఇది మనం దీంతో మౌస్తో క్యారీ చేయొచ్చు, లేదంటే కీబోర్డ్లో కూడా ఇక్కడ స్పేస్ ఉంటుంది డాంగుల్ హోల్డర్కి, దీని మీద కూడా క్యాప్ ఉంటుంది. సో డాంగుల్ ఇక్కడ స్పేస్ చేసి ఇట్లా క్యాప్ పెట్టేసుకుంటే సేఫ్గా ఉంటుంది. సో అదొక్కటి మిస్ అయింది దీంట్లో, ఈ సేఫ్టీ అనేది మిస్ అయింది. సో ఇది లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇప్పుడంటే కొంచెం టైట్గానే ఉంది, కానీ యూసేజ్లో లూజ్ అయిపోద్ది. సో అది లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఒకే ఆప్షన్ బ్లూటూత్ ఉంటుంది. బట్ దీంట్లో అడ్వాంటేజ్ వచ్చేసి ఛార్జింగ్ రీఛార్జబుల్. సో మనకి ఎక్స్ట్రా AA కానీ AAA బ్యాటరీస్ కానీ అవసరం లేదు. సో బోత్ ఆర్ ఛార్జబుల్. ఒక 2 to 3 hours ఛార్జ్ చేస్తే అట్లీస్ట్ హెవీగా అయినా 1 month వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాకప్. సో ఇది ఫ్రెండ్స్ మన వర్క్ ఫ్రమ్ హోమ్ అప్గ్రేడేషన్. సో ఇట్లాంటి మంచి మంచి డీల్స్ ఏమన్నా ఉంటే తీసుకొస్తుంటాను. డెస్క్ డెకరేషన్స్, డెస్క్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఫ్యూచర్ వీడియోలో చూపిస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నేను దీన్ని 500 రూపీస్కి తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. బట్ ఈరోజు ప్రైస్ ఎక్కువ ఉంది. ఈ కలర్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి ఈ ఒక్క కలర్ మాత్రమే మనకి 500లో ఉంది, మిగతా 3 కలర్స్ మనకి అరౌండ్ 1500లో ఉన్నాయి ఆ రోజు. సో ఈ రోజు ప్రైస్ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అరౌండ్ 1500 to 1700. ఈ కలర్ అయినా ఏ కలర్ అయినా మనకు 4 కలర్ అవైలబుల్గా ఉన్నాయి. 4 కలర్స్ కూడా 1500 to 1700లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో. మంచి డీల్లో వచ్చింది, అందుకే ఇది పర్చేజ్ చేశాను. చూడండి, మీకు అది ఆఫర్లో రావచ్చు ఛాన్స్ ఉంది. లాస్ట్ వీక్ అంతా కూడా అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. ఇప్పుడు స్టాక్లో ఉంది, బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. అండ్ దీని లింక్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినా నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.